హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీతో ఒక మంచి నాన్ వెజ్ కర్రీ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా డాబా స్టైల్‌లో నాటుకోడి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దానండి. ఈ కర్రీ కోసం ముందుగా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు, లవంగాలైతే మిక్సీ పట్టుకోవాలి. సో, ఈ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు అమ్మ అయితే 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలైతే తీసుకొని కట్ చేసేసుకుంటున్నారు. ఫస్ట్ పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసేసుకొని, జీలకర్ర వేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి త్వరగా మగ్గడానికి పసుపు, ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఏదుందో కొబ్బరి పేస్ట్ ఉందో అది వేసుకోవాలి. అది వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్‌కి సరిపడా కారం, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నాటుకోడినైతే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీరు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోండి. సో, ముందుగానే ఉడికిపోతుంది కాబట్టి కర్రీకి ఫినిష్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఒక 5 మినిట్స్ గ్రేవీ మొత్తం కర్రీకి పట్టేదాకా ఉంచేసేసి లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ సింపుల్ స్టైల్ డాబా స్టైల్ నాటుకోడి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోస్ ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, చూసారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్ స్టైల్‌లో చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. బై బై.